సినిమాలకు పోలీసులకు నడుమ మత్తు గమ్మత్ అనే సినిమా నడుస్తుందిలా షాన్ రోజులు సంది ఏడ డ్రగ్స్ దొరికినా ఆఖరికి సినిమాల పేర్లే బయటపడుతున్నాయి. పోలీసులు సుతా అస్సలు ఊకుంటలేరు. సెలబ్రిటీలైనా సరే పక్కా నోటీసులు ఇచ్చుడు, ఎంక్వైరీకి పిలుచుడు, ఒకళ్ళ ఇంకొకరిని ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు చేసుడు, ఆఖరికి అంతా అవుతుంది అని తేలుడు. మొన్నటిదాకా ఫస్ట్ పార్ట్ నడిస్తే ఇక రెండో భాగం కథ గిట్లున్నది. డ్రగ్స్ కేసుల రోజుకో సినిమా చూపిస్తుండుల్లో డైరెక్టర్ క్రిస్ సారు ఎప్పుడు పిలిచినా ఎంక్వైరీకి వస్తా అని సీదా హైకోర్టుకు పోయిండు. నాకేం తెలియదు ఉత్త పుణ్యానికి కేసులు ఇరికిస్తుండ్రని. అంతేకాదుల్లో అరెస్ట్ కాకుండా ముందే బెయిల్ పిటిషన్ ఇచ్చిండు. లెక్కకైతే ఇలా పోలీసుల కాడ విచారణ ఉండే, కానీ సారు కోర్టుకు పోయే వరకు మొత్తం వివరాలు మాకు వంపుర్రని పోలీసులకే ఆర్డర్ వచ్చి సోమవారానికి వాయిదా పడ్డది. డైరెక్టర్ గారు చెప్తున్న కథే మస్తు ఇంట్రెస్టింగ్ ఉంది. గా దినం రాడిసన్ హోటల్ కు పోయినా గానీ డ్రగ్స్ పార్టీలా లేను అంటాడు. సరే మరి అదే మాట మా ఆఫీస్కి వచ్చి చెప్పని పోలీసులు పిలిస్తే బొంబాయి పోయినా శుక్రవారం వస్తా అని మొన్న అన్నాడు. అటెన్కా ఫోన్ స్విచ్ ఆఫ్. ఇయాలేమో కోర్టుకు వాయే, కానీ ఆ దినం అరెస్ట్ అయిన వాళ్ళను గట్టిగా అడిగితే కృషి సుత డ్రగ్స్ తీసుకున్నాడని పోలీసులకు చెప్పిండ్రట. నియంగానే తీసుకోకుంటే డుమ్మాలు కొట్టుడు, కోర్టుకు పోవుడు దేనికి సారు? మీకిడో ముచ్చట యాద్ చేస్తున్నాం. మునుపు మనోళ్ళు మస్తు మంది విచారణకు పోయొచ్చినోళ్లే గాని ఒక్కలంటే ఒక్కలు సుత అరెస్ట్ కాలే. ఆఖరికి వాళ్ళకేం లింకు లేదని రిపోర్ట్ ఇచ్చిండ్రు. కాబట్టి సీనియర్ల సలహాలు తీసుకొని ముంగటి పోతే దబ్బున శుభం కారట పడుతుండొచ్చు.